హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీమ్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇది స్యూట్ టెక్ప్రో బ్యాక్ ప్యాక్. మనకు స్యూట్ బ్రాండ్ వాళ్ళు పంపించారు రివ్యూ చేయమని చెప్పేసి. నార్మల్ బ్యాగ్తో కంపేర్ చేస్తే దీంట్లో చాలా స్పెషల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అదంతా కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో దీని ప్రైసింగ్ చూసుకుంటే 3200 ఉంది ఎంఆర్పి. బట్ మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనకు 2500 లోపే వస్తుంది బ్యాగ్ అయితే. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుండి మీరు పర్చేస్ చేయవచ్చు. సో ఇక్కడ బ్యాగ్ మీద చూసుకుంటే స్యూట్ బ్రాండింగ్ అని ఉంది అండ్ ది ప్రొఫెషనల్ డిజిటల్ లైఫ్ అని చెప్పేసి క్యాప్షన్ కూడా ఉంది. చూడడానికి అయితే చాలా ప్రొఫెషనల్గా అండ్ చాలా ప్రీమియం ఉంది బ్యాగ్ అయితే. అండ్ సెంటర్లో ఒక జిప్ ఉంది. సో ఆ జిప్ ఓపెన్ చేయగానే లోపల మనకు ఒక వైర్ అయితే ఉంది. సో ఇది మనం పవర్ బ్యాంక్ పెట్టుకోవడానికి. సో పవర్ బ్యాంక్ దీన్ని కనెక్ట్ చేస్తే బయట నుండి మనకు ఒక పోర్ట్ ఉంటుంది, అక్కడ నుండి డైరెక్ట్గా మనం మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఒక పవర్ బ్యాంక్, నా పవర్ బ్యాంక్ని దాంట్లో పెట్టాను. అండ్ ఇంకొక 2-3 పార్టీషన్స్ కూడా ఉన్నాయి. మన ఐటమ్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు ఆ జిప్ లోపల. సో ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాగ్ అవుట్ సైడ్లో ఒక పోర్ట్ అయితే ఉంది, యూఎస్బి పోర్ట్ ఇది. సో ఇక్కడ నుండి మనం మన కేబుల్ని కనెక్ట్ చేసుకొని మన ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం టైట్ ఉంది అది పెట్టేటప్పుడు మాత్రం. సో ఇది నా బ్యాగ్కే ఉందో లేకపోతే అన్ని బ్యాగ్స్కి ఇలానే ఉందో తెలీదు, బట్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం టైట్ అనిపించింది నాకు. సో ఈ విధంగా మీరు యూఎస్బి కేబుల్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకున్నాక మీ ఫోన్కి డైరెక్ట్గా బ్యాగ్ అవుట్ సైడ్ నుండి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదే దీంట్లో ఒక మంచి స్పెషల్ ఫీచర్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకుంటే నా మొబైల్ అయితే ఛార్జింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా మీరైతే మీ మొబైల్ ఫోన్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో లోపల పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసుకోవాలి అండ్ బయట నుండి మీరు మీ కేబుల్ని కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ అయితే చేయవచ్చు. అండ్ బ్యాగ్ క్వాలిటీ చూసుకుంటే కూడా చాలా బాగుంది, చాలా ప్రీమియం ఉంది. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే మనకి 180 డిగ్రీస్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ల్యాప్టాప్ పార్టీషన్ అయితే ఉంది, మన ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. ల్యాప్టాప్ పెట్టుకుంటే కూడా మనకైతే సేఫ్ ఉంటుంది, మొత్తం స్పాంజ్ మెటీరియల్ టైప్ ఉంది. సో మనకైతే ల్యాప్టాప్ కూడా ఎటువంటిది ఏమవ్వదు. సో మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక నెట్టెడ్ క్లాత్ టైప్లో ఉంది. సో ఇక్కడ మనకి ఏవైతే ఈజీగా కనపడాలనుకుంటామో మనము, సో వాటిని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో వెంటనే మనం నెట్టెడ్ ఆ క్లాత్ నుండి చూసుకొని ఈజీగా తీసుకోవచ్చు. అండ్ మీద చూసుకుంటే కూడా మనకైతే చాలా పార్టీషన్స్ అయితే ఉన్నాయి, ఒక 9 పార్టీషన్స్ దాకా ఉన్నాయి. సో దాంట్లో మనకు అన్నీ పెట్టుకోవచ్చు, పెన్ డ్రైవ్స్, యూఎస్బి కేబుల్స్, మెమరీ కార్డ్స్, పెన్స్, కీ చైన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్ ఉంది బ్యాగ్ అయితే. సో వాటన్నిటిని కూడా మీరు కరెక్ట్గా పార్టీషన్ చేసుకొని పెట్టుకోవచ్చు, సో ఈజీగా దొరికేలాగా. సో ఇదే ఈ బ్యాగ్లో స్పెషాలిటీ, ఇన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి మనకు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కూడా మనకైతే ఒక జిప్ అయితే ఉంది. సో మనం ఇక్కడ కార్డ్ కానీ లేకపోతే మనీ, కీ చైన్స్ ఇలా పెట్టుకోవచ్చు. సో మళ్ళీ మనం ఈజీగా బ్యాగ్ ఓపెన్ చేయకుండానే ఫ్రంట్ నుండే జిప్ ఓపెన్ చేసి వాటిని అయితే మళ్ళీ తీయడానికి ఉంటుంది. సో మీ దగ్గర కార్డ్స్ అన్నా లేకపోతే ఏమైనా చేంజ్ ఏమైనా అమౌంట్ ఉంటే సో మీరైతే అక్కడ పెట్టుకోవచ్చు సింపుల్గా. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఈ ఫీచర్. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ఇక్కడ గ్లాసెస్ సింబల్ కనబడుతుంది కదా. సో మీరు ఇక్కడ మీ సైట్ ఉంటే సైడ్ స్పెట్స్ లేకపోతే కూలింగ్ గ్లాసెస్ వాటన్నిటిని కూడా ఈజీగా బ్యాగ్కే పెట్టుకోవచ్చు. సో ఈ రెండు కూడా మనకైతే క్విక్ యాక్సెస్వి చాలా బాగున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ఇంకొక జిప్ ఉంది. సో ఈ జిప్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక కవర్ వస్తుంది, ఇది బాటిల్ కోసం. ఒకవేళ మీరు బాటిల్ యూజ్ చేసే వాళ్ళు అయితే సో మీరు దాన్ని ఓపెన్ చేసుకొని అక్కడ దాంట్లో బాటిల్ పెట్టుకొని ఆ హుక్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బాటిల్ లేకపోతే మళ్ళీ మీరు దాన్ని ఫోల్డ్ చేసి లోపల పెట్టి జిప్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బాటిల్ కూడా పెట్టుకోవడానికి అయితే ఉంది దీంట్లో. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మెటీరియల్ అయితే చాలా బాగుంది. సో మనకు స్పాంజీ టైప్లో ఉంది. సో మనకైతే కంఫర్ట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇంకొక జిప్ ఉంది, ఆ జిప్లో మనకు ఒక రెయిన్ కోట్ అయితే వస్తుంది. సో బ్యాక్కి రెయిన్ కవర్ ఇది. సో మరీ హెవీ రైనింగ్ ఉన్నప్పుడు మనం దీన్ని అయితే యూజ్ చేయవచ్చు. సో మనం దీన్ని యూజ్ చేస్తే మనకు మన బ్యాగ్ అయితే సేఫ్గా ఉంటుంది. బ్యాగ్లో ఏం ప్రోడక్ట్స్ ఉన్నా కూడా అవంతా కూడా మనకైతే సేఫ్గా ఉంటాయి, తడవకుండా. సో నేను ఈ కవర్ వేసుకున్నాను, కవర్ వేసుకొని బ్యాగ్ వేసుకుంటే మనకైతే ఈ విధంగా ఉంటుంది. సో కంప్లీట్గా ప్రొటెక్ట్ చేస్తుంది మన బ్యాగ్ని అయితే రెయిన్ నుండి. అండ్ ఇంకొకటి బ్యాగ్ కూడా వాటర్ రిపెలెంట్ బ్యాగ్. సో వాటర్ పడినా కూడా డైరెక్ట్గా అబ్జర్వ్ అయితే చేసుకోదు అంత ఈజీగా. సో వాటర్ని రిపెల్ చేసేస్తుంది. సో మరీ హెవీ రైనింగ్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఆ రెయిన్ కోట్ని యూజ్ చేయడం బెటర్, ఇంకొంచెం సేఫ్టీ కోసం. నార్మల్గా చిన్న చిన్న రెయిన్ ఉంటే మాత్రం మనకు డైరెక్ట్గానే ప్రొటెక్ట్ చేసేస్తుంది, సో రిపెలెంట్ కాబట్టి. అండ్ నార్మల్ బ్యాగ్స్తో చూస్తే మనకైతే దీంట్లో చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది వాటర్ రిపెలెంట్ బ్యాగ్, ఎక్స్టర్నల్ యూఎస్బి పోర్ట్ ఉంది ఛార్జింగ్ కోసం, రెయిన్ కవర్ వస్తుంది లోపల, అండ్ క్విక్ యాక్సెస్ పాకెట్స్ ఉన్నాయి ఫ్రంట్లో, ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాగ్ కూడా వైడ్గా ఓపెన్ అవుతుంది 180 డిగ్రీస్లో. ఈ బ్యాగ్ షాక్ ప్రూఫ్ అండ్ రోడ్ సేఫ్టీ కూడా ఉంది దీంట్లో. అంటే మనకు నైట్ టైం వెళ్ళేటప్పుడు కొంచెం రేడియం లాగా వస్తుంది ఆ బ్యాగ్ కింద
2 లైన్స్ ఉన్నాయి కదా, అవి అయితే షైన్ అవుతాయి కొంచెం నైట్ టైంలో వెళ్ళేటప్పుడు. కాకపోతే ఈ బ్యాగ్లో నేను 2 మైనస్ పాయింట్ నోటీస్ చేశాను. ఆ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి కొంచెం టైట్ ఉంది, అండ్ ఇంకొకటి డస్ట్ని కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ మీరు డస్ట్ ప్లేస్లో పెడితే మాత్రం ఈజీగా దుమ్ము అయిపోతుంది. సో ఇది ఒక్కటి నేను అబ్జర్వ్ చేశాను. ఇది తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనకైతే బ్యాగ్ చాలా బాగుంది. 2500లో ఒక మంచి బ్యాగ్ అని చెప్పవచ్చు మనము. సో ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళైనా లేకపోతే ఎక్కువ గ్యాడ్జెట్స్ ఇవన్నీ క్యారీ చేసే వాళ్ళైనా కూడా ఈ బ్యాగ్ అయితే మీకు మంచి ఆప్షన్ అవుతుంది. సో వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.